తెలంగాణలో 3 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె ముగిసింది. కార్మికులు మంత్రుల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. గుర్తింపు సంఘాలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ యాజమాన్యానికి సూచించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ కోసం కమిటీ ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెబుతున్నారు. 11% పీఆర్సీ సహా మిగతా డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కార్మిక సంఘాలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చలు సఫలం కావడంతో బస్సుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అన్ని డిపోల నుంచి బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. 3 రోజులుగా ఇబ్బంది పడిన ప్రయాణికులు సమ్మె విరమణపై హర్షం ప్రకటిస్తున్నారు. ప్రభుత్వ చొరవను అభినందిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతిపై హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన కార్మికుడికి ప్రగాఢ సంతాపం తెలిపారు. హక్కుల సాధనకు ప్రాణత్యాగాలు వద్దని, పోరాడి సాధించుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. శంకర్ గౌడ్ అమరుడైన రోజుని అపాయింట్మెంట్ డేగా ప్రకటించి ఆయన త్యాగానికి సరైన సముచిత గౌరవం కల్పించాలని డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ మృతిపై సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులు కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంస్థ కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటోంది. కేసీఆర్ కూతురు కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు సిద్ధమయ్యారు. మేడ్చల్ మునీరాబాద్లో జరిగే బహిరంగ సభ సాక్షిగా ఉదయం 10:25 పార్టీ ప్రకటన రానుంది. పార్టీ ఆవిర్భావానికి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. మునీరాబాద్ ప్రాంతమంతా కవిత ఫ్లెక్సీలతో నిండిపోయింది. హిల్ట్ పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ప్రజా సహకారంతో పాలసీ అమలు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరపాలని నిర్ణయించారు. కాలుష్య పరిశ్రమల తరలింపుపై అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించాలని అధికారులకు సూచించారు. ఓఆర్ఆర్ అవతల ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. సాగుకి భద్రత, అధిక ఆదాయం సాధించడమే లక్ష్యంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏడాదంతా పొలం పచ్చగా ఉండాలని చూడాలని, ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే ఎదుర్కోవాలని సూచించారు. 50 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ సాగు జరగాలన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె సబ్ జైలు నుంచి ఖైదీ పరారీపై గుంటూరు రేంజ్ డీఐజీ విచారించారు. జైలు పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. ఖైదీ పరారీలో జైలు సిబ్బంది పాత్రపై ఆరా తీస్తున్నారు. జైలు అధికారులకు ఖైదీ లంచం ఇచ్చాడనే ఆరోపణలపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. అధికారుల బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్ జాతీయ దినోత్సవం వేళ మాజీ సర్పంచులు నిరసనకు దిగారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు. సొంత డబ్బుతో అభివృద్ధి పనులు చేసి అప్పుల పాలయ్యామని, ఏళ్లు గడుస్తున్న బిల్లులు రాక జీవనం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల విడుదలలో ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి వీడాలని కోరారు. సోషల్ మీడియాలో పోస్టుపై ప్రశ్నించిన రాజేంద్ర అనే వ్యక్తిపై దాడిని తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా నేత మన్నే సతీష్ ఖండించారు. బీఆర్ఎస్ నేత కృషాంక్ దాడిని తప్పుపట్టారు. ఇంటికి వెళ్లి దాడులకు పాల్పడుతూ ఫ్యాక్షనిజానికి తెరలేపారని అన్నారు. కుటుంబ సభ్యులు వద్దని వేడుకున్నా వినకుండా బెదిరింపులకు దిగటం దారుణమన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అరాచకాలు పెరిగాయని ఆరోపించారు. ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై బురద జల్లితే ఊరుకోబోమని హెచ్చరించారు. కేంద్ర మంత్రి శ్రీహర్ష్ మల్హోత్రా దంపతులు శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారుల మంత్రికి ఘన స్వాగతం పలకగా కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసరాల్లో డీజిల్ కొరత పెరిగింది. వరి కోతలు పెరగడంతో డీజిల్ కు డిమాండ్ భారీగా పెరిగింది. అవసరానికి సరిపడా డీజిల్ దొరక్కపోవడంతో స్థానిక రైతులు, వాహనదారులు గంటల పాటు బంకుల్లో పడిగాపులు కాస్తున్నారు. వాహనాల బారులతో బంకులన్నీ రద్దీగా మారిపోయాయి. ఏజెన్సీలకు, డీలర్లకు మధ్య సమస్య కొరతకు కారణమని అధికారులు అంటున్నారు. అల్లూరు జిల్లా దావరపల్లి గ్రామ సభలో మహిళలు ఆందోళనకు దిగారు. తాగునీరు లేక అవస్థలు పడుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీరు తాగి రోగాల పాలవుతున్నామంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తక్షణమే తాగునీటి కష్టాలు తీర్చాలంటూ డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ మహిళా ఉద్యోగిపై వచ్చిన లైంగిక వేధింపుల ఘటనపై మహిళా కమిషన్ విచారణ ప్రారంభించింది. కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్న బాధితురాలి కంప్లైంట్తో మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. బాధితురాలి సహోద్యోగులతో కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడారు. విచారణ నివేదికని కలెక్టర్ కు అందజేసి న్యాయం చేస్తామన్నారు. ఏలూరు జిల్లా పుట్లగట్లగూడెంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. రన్నింగ్లో ఉన్న ఒక లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ అలర్ట్ అవ్వడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మంటలకి షార్ట్ సర్క్యూట్ కారణమని చెబుతున్నాడు. లారీ మాత్రం పూర్తిగా దగ్ధమైపోయింది. మంటల ధాటికి రోడ్డుపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బెంజ్ కార్ బోల్తా పడింది. రోడ్ నెంబర్ 79 లో కారు అతివేగంతో వచ్చి పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం లేదని పోలీసులు చెబుతున్నారు. కారు బోల్తా పడటంపై రోడ్డుపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు కారును తొలగించి స్టేషన్కి తరలించారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో బిగ్ బాస్కెట్ స్టోర్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. 10 రోజుల క్రితం బిగ్ బాస్కెట్ కు చెందిన వాహనం ఢీకొని అరుణ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు స్టోర్ ఎదుట నిరసనకు దిగారు. ఈ ఘటనలో వాహనం నడిపిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్లో బంగారం వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,720 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,41,070 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 2,44,200 రూపాయలకు చేరుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు లోక్ భవన్ లో గవర్నర్ తో భేటీ కానున్నారు. అనంతరం ముంబైకి వెళ్తారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం జరిగే ఒక కార్యక్రమానికి హాజరవుతారు. ఆ తరువాత సీఎం చంద్రబాబు అమరావతికి తిరుగుపయనమవుతారు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ చీలిపోయింది. రాఘవ్ చద్దా నేతృత్వంలో 7 ఎంపీలు చీలిపోయి తన రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన వెంటనే ముగ్గురు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కలిశారు. మరి నబీన్ బీజేపీలోకి ఆహ్వానించారు. 200 మంది విడిపోతున్నట్టు లేఖని ఉపరాష్ట్రపతికి చద్దా అందించారు. ఆప్ నుంచి వేరుపడుతున్నట్లు చెప్తున్న సందర్భంగా పార్టీ గురించి అనేక విషయాలు రాఘవ్ చద్దా వెల్లడించారు. ఆప్ కోసం తాను 15 ఏళ్ల పాటు రక్తం, చెమట ధారపోశారని అన్నారు. మూల సిద్ధాంతాలు, విలువల నుంచి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ దూరంగా వెళ్లిపోయిందని చద్దా విమర్శించారు. ఆప్ ఎంపీలే కాదు, పంజాబ్లోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్నారని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారిని తెలిపారు. కనీసం 50 మంది ఎమ్మెల్యేలు గోడ దూకబోతున్నారని అన్నారు. ఆప్ నాయకత్వం అప్రమత్తంగా ఉండాలని అమరీందర్ సింగ్ హెచ్చరించారు. పార్టీ ఎంపీలు బీజేపీలో చేరటంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. బీజేపీ మరోసారి పంజాబీల విషయంలో మోసం చేసిందని ఒకే వాక్యం రాశారు. బీజేపీలో చేరిన 7 ఎంపీలు పంజాబ్ ద్రోహులని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలో చేరిన వారికి ఎటువంటి ప్రయోజనాలు దక్కువని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. వ్యవసాయాన్ని సుస్థిరంగా, లాభదాయకంగా నిలిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గతంలో మాదిరిగా ఒకటే విధానం కాకుండా ప్రాంతీయ అవసరాలు, వాతావరణము, నీటి లభ్యత, స్థానిక పంట పరిస్థితులకు అనుగుణంగా విధానాలుంటాయని ప్రకటించారు. జమ్మూ కశ్మీర్, లడాక్, పంజాబ్ లో భద్రతా బలగాలు మాక్ డ్రిల్ చేపట్టాయి. వైమానిక దాడులు, ఎయిర్ రైడ్లపై జవాన్లు అవగాహన కల్పించారు. దాడుల వేళ తీసుకోవాల్సిన చర్యలని సైరన్ మోగించి కళ్లకి కట్టి చూపించారు. సైనికుల మధ్య సమన్వయం సహా దాడుల్ని ధీటుగా తిప్పికొట్టేందుకు అవలంబించే చర్యలపై అవగాహన పెంచారు. మాక్ డ్రిల్లో భాగంగా విద్యుత్ సరఫరాన్ని నిలిపివేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ ఆర్బీఐ రద్దు చేసింది. బ్యాంకింగ్ చట్టం ప్రకారం ఇక ఈ సంస్థ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించరాదు అని స్పష్టం చేసింది. బ్యాంకు కార్యకలాపాలు, నిర్వహణ, డిపాజిటర్లు, ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా లేవని ఆర్బీఐ తెలిపింది. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ తన 53వ పుట్టినరోజును ముంబైలో తన ఇంటి ముందు జరుపుకున్నారు. భార్య, కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన అభిమానులను కలిసి వారికి ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు. అధికారం అనేది వారసత్వం కాదని బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి 14 కోట్ల మంది బీహారీల ఆశీర్వాదమని చెప్పారు. అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఆయన నెగ్గారు. మూజువాని ఓటుతో ఆయన గెలిచారు. బీహార్కి ఎన్నికైన ముఖ్యమంత్రి నుంచి ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వచ్చారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. లాలూ ప్రసాద్ యాదవ్ పాఠశాల నుంచి గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి బీహార్ సీఎం కావడం తమకంటే సంతోషంగా ఉందని అన్నారు. జాదవ్పూర్ యూనివర్సిటీపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. జాదవ్పూర్ యూనివర్సిటీకి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీస్కి కాంగ్రెస్ సమాధానం ఇచ్చింది. టెర్రరిస్ట్ అన్న వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు రావని అంది. బెంగాల్ ఎన్నికల గురించి రాహుల్ గాంధీ చెబుతున్న మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. బీజేపీని ఓడించేది కాంగ్రెస్ ఒక్కటేనని చెప్తున్న రాహుల్ తృణమూల్ కారణంగా బెంగాల్లో బీజేపీ గెలుస్తుందని అంటున్నారని తెలిపారు. తమిళనాడులో ఓటింగ్ శాతం అత్యున్నత చరిత్రాత్మక ఘట్టమని టీవీకే అధ్యక్షుడు విజయ్ అన్నారు. తమ విజయం తథ్యమని ఎక్స్ వేదికగా ప్రకటించారు.
రాజకీయాలు ఒక వర్గానికో కొందరికి మాత్రమే పరిమితమనే అపోహని ఈ ఓటింగ్ ద్వారా తమిళ ఓటర్లు పటాపంచలు చేశారని ఎక్స్లో సుదీర్ఘంగా రాశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో సీల్ చేసిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. వాటిని ఉంచిన చోట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూమ్స్ ని నిరంతరం పర్యవేక్షించడానికి అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇరాన్ దౌత్యవేత్త అబ్దుల్ మజీద్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు. ఇరాన్ భారత్ సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత ఉన్నప్పటికీ ఇరాన్ భారత్ల మధ్య దృఢమైన బంధం ఉందన్నారు. శాంతి కోరుతూనే ఇరాన్ దేశ రక్షణకి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామన్నారు. హర్మూజ్ జలసంధి అంశంపై భారత జెండా కలిగిన ఒక నౌకపై ఇరాన్ కాల్పుల ఘటనకు సంబంధించిన స్పష్టమైన సమాచారం లేదన్నారు. భారత నౌకల్ని ఇరాన్ టార్గెట్ చేయబోదని హామీ ఇచ్చారు. కొన్నేళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్న రానా దగ్గుబాటి లుక్ విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదు. తాజాగా రిలీజ్ అయిన రానా కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మధ్య చందు ముండేటి డైరెక్షన్లో ఓ హిస్టారికల్ థ్రిల్లర్కి రానా ఓకే చెప్పారు. ఉజ్జయిని నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంత గడ్డపై మరోసారి సత్తా చాటింది. గుజరాత్ టైటాన్స్ ని 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. జీటీ నిర్దేశించిన 206 పరుగుల ఛేదనను ఆర్సీబీ మరో 7 బంతులు మిగిలుండగానే రన్ చేసింది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ మెరుపులు మెరిపించారు. అంతకుముందు సాయి సుదర్శన్ సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన టైటాన్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 10 పాయింట్లతో 2వ స్థానానికి చేరింది. 4వ ఓటమితో జీటీ 7వ స్థానానికి పడిపోయింది.